వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ మాధవీలత. 2024 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13వ తేదీ జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని రివర్ బే ప్రాంతం నుంచి డీమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో గత ఏడాదిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అర్హులైన అందరినీ ఓటరుగా నమోదు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,000 మంది ఓటర్లుగా నమోదు ఉన్నారని అన్నారు. ఈ బైక్ ర్యాలీలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. దయచేసి 20 స్పీడ్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయొద్దండి. 20-25 స్పీడ్ కన్నా ముందు వాళ్ళు వెళ్ళాలి. చంద్రులం అవసరానికో అబద్ధం తన్నుకు ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము, ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే, ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందుకనే మనకి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ, అంటే అక్కడ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఐఏఎస్ గారికి, అలాగే మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తోటి అధికారులు, అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని ఓటర్లని చైతన్యపరుస్తాకి, ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు, బ్యాక్స్ అధికారులు, ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్ చేయడం జరిగింది. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్సు దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు.
ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో కేవలం 73% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అయితే జిల్లాలో 76% నమోదైంది. అర్బన్ ఏరియా పార్ట్లో మాకు 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో జేసీ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఓటర్స్ టర్న్అవుట్ అనేది పెంచడం. సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తూ ఉంటారు, ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి, సో అన్ని